జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల మండల క్రాస్ రోడ్ విద్యుత్ సబ్స్టేషన్లో ఏడీఈ మహేందర్ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ యాజమాన్యం మొండి వైఖరిని వీడి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేయడంతో పాటు తమ దీర్ఘకాలిక 14 సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల ఐక్యత జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ విద్యుత్ థర్మల్ ప్లాంట్ వెంటనే యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వెంటనే యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వెంటనే జేఏసీ. మా అన్నగారు మల్యాల్ ఏడీ గారి ఆధ్వర్యంలో హాజరైన మీ అందరికీ హృదయపూర్వకంగా విప్లవ అభివందనాలు తెలియజేస్తూ, ఏదైతే యాదాద్రిలో విద్యుత్ పవర్ ప్లాంట్లో ఉన్న గ్యాస్ హ్యాండింగ్ ప్లాంట్లు అండ్ కోల్ హ్యాండింగ్ ప్లాంట్లను ప్రభుత్వము కానీ యాజమాన్యము ప్రైవేట్ చేద్దామని చెప్పేసి మొన్న టెండర్ను కాల్ఫర్ చేయడం జరిగింది. మరి దానికి వ్యతిరేకంగా మేము అది ఆ విద్యుత్ ప్లాంట్ల ఆ గుండెకాయ లాంటి కోల్ ప్లాంటు గ్యాస్ ప్లాంట్లను ప్రైవేట్ చేయొద్దు, దాన్ని టెండర్ రద్దు చేయాలని చెప్పేసి గత కొంతకాలంగా మేము నిరసన ప్రదర్శన తెలియజేస్తూ ఉన్నాం. ఎవరికి ఇబ్బంది కాకుండా, ఎందుకంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చేసుకొని ఈ భోజన విరామం సమయంలో ఈ నిరసన కార్యక్రమము శాంతియుతంగా చేస్తున్నాము. అయినప్పటికీ యాజమాన్యంలో ఎలాంటి స్పందన లేదు. మరి ఈ విధంగా అయితే ఇప్పుడు ఆ ప్లాంట్లను ప్రైవేట్ చేస్తే దాదాపు 225 కోట్లు అవుతుంది. అది మేమే చేస్తామని చెప్పి అంటున్నాం. మేము చేస్తే దాదాపు ఒక 75 కోట్ల రూపాయలు మేము ఆదా చేస్తాము, మేమే పనిచేస్తామని చెప్పేసి మేము ముందుకు వస్తున్నాము. అయినప్పటికీ కూడా ఈ యాజమాన్యం మొండి వైఖరితో దాన్ని ఏదైతే దాన్ని ఇచ్చి ప్రైవేట్ చేస్తామని చెప్పి చూస్తున్నది. మరి అది ఎందుకొరకు చేస్తున్నారు, ఎవరి కొరకు చేస్తున్నారు అనేది అర్థమైతలేదు. మరి ఇప్పటికైనా ఈ మేనేజ్మెంటు దాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము దీర్ఘకాలికంగా సమస్యలు కొన్ని ఉన్నాయి. దాదాపు 14 సమస్యలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిసిటీ సెక్టార్లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అందులో పిఆర్సీ గత ఏప్రిల్తో కాలం అయిపోయినది. ఆ ఏప్రిల్ రాకముందుకే మనము దాన్ని కమిటీని ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వాలు ఆ విధంగా చేసినాయి. అయినా కానీ ఇప్పటివరకు దాన్ని ఊసేయలేదు. మరి అదేవిధంగా ఇప్పుడు అన్ని పంటలు వేసుకుంటున్నారు. ఒక క్యాండిడేటు, ఒక లైన్ మెన్ ఒక 10 ఊర్లకు అందించాలి విద్యుత్ సరఫరాను. ఎలాంటి అవంతరాలు లేకుండా రైతులకు కానీ వేరే వాళ్ళకి కానీ అందియాలంటే ఇబ్బంది అవుతుంది. మేమేమంటున్నామంటే దాదాపుగా ఒక 6,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి క్షేత్రస్థాయిలో. వాళ్ళను ఎంబడే దాన్ని రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి చెప్తున్నాం. మరి ఇలాంటి ఒక 14 సమస్యలు ఉన్నాయి. ఈ 14 సమస్యలను ప్రభుత్వం తొందరగా దాని రిక్రూట్మెంటే కానీ వేరే సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. మరి అదేవిధంగా మేము విన్నవించుకుంటున్నాము. ఇలా అన్ని రాష్ట్రంలోని దాదాపు 33 జిల్లాలో అన్ని డివిజన్ కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మేనేజ్మెంట్తోని ఈ ఏదైతే చేస్తామని చూస్తున్నారో దాన్ని విరమించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఇప్పటికైనా ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ వాళ్ళ నిర్ణయాన్ని కనుక విరమించుకోకపోతే మేము ఏ క్షణంలో అయినా కానీ మేము విద్యుత్ సమ్మెను చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మేము సమ్మె చేయాలి, రోడ్డు మీద పడాలని మాకు లేదు. కానీ గత్యంతరం లేక మా సంస్థను మేము కాపాడుకుంటాం. మా సంస్థను ఈ బదనాం చేయాలనే ఉద్దేశం మాకు లేదు. కానీ ఎన్నిసార్లు చెప్పినా మరి మేనేజ్మెంట్ వినకపోతే మాత్రం రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి అలాంటి సమయంలో స్ట్రైక్లో పోయిన సమయంలో కానీ రైతులకే కావచ్చు, తర్వాత వేరే వాణిజ్య రంగ కన్జ్యూమర్లకే కావచ్చు, వేరే ప్రజలకే కావచ్చు, ఏదాంట్లో ఇబ్బంది అయితే వాళ్ళకి ఏమైనా నష్టం జరిగితే అది మేనేజ్మెంటే బాధ్యత వహించాలని చెప్పేసి మేము ముందుగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేయడానికి
పిలిపించిన అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. జై జేఏసీ, జై జేఏసీ. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత. యాజమాన్యం ఉండి వైఖరి, యాజమాన్యం ఉండి వైఖరి, యాజమాన్యం ఉండి వైఖరి.